శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం శరీరం గురించి మంచిది, సంతోషం. 25వ శ్లోకం ప్రశ్నోత్తరి చెప్పండి, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. మనం మాట్లాడుతున్న దాన్ని కంటిన్యూ చేస్తాం. కే దస్యవః సంతి కువాసనాఖ్యాః కః శోభతే యః సదపి ప్రవిద్యాః మాతేవ కాయా సుఖదాసు విద్యా కే మేధతే దానవసాత్ సువిద్యా. చూడండి, ఇక్కడ 4 ప్రశ్నలు, 4 సమాధానాలు. కే దస్యవః సంతి. అయ్యా, దొంగలెవరు? దొంగలు ఎవరు అంటే కువాసనాఖ్యాః. కువాసనలే దొంగలు, దుర్వాసనలే దొంగలు. మనం బయట దొంగలని అంటున్నాంగా, దొంగలను వేరే వాళ్ళం కదా చూస్తున్నాం. మన వస్తువులను తీసుకువెళితే వాళ్ళని దొంగలను మనం అంటున్నాం. అందుకే కదా ఈ పోలీసు వాళ్ళంతా గస్తీ కాస్తుంటారు. మన ఇంటి దగ్గర మనం ఎందుకు జాగ్రత్తగా ఉంటాం? ఇప్పుడు చూడండి, ఇంటి దగ్గర కాంపౌండ్ వాళ్ళు కొట్టుకొని గేట్ వేసి దానికి లాక్ చేసుకొని పెట్టుకుంటాం ఒకటి. అంతేకాదు, మళ్ళీ ఏం చేస్తాం, ఇల్లు ఉంటుంది చూడండి, దానికి ముందర ఈ హాల్ వరండా ఉంటుంది, దాని ముందర కూడా మళ్ళీ గ్రిల్స్ వేస్తాం. ఆ గ్రిల్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండేటివి వేసి దానికి కూడా లాక్ ఉంటుంది. దాంట్లో మధ్యలో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉండిందని అనుకోండి, ఇట్లా ఉంటే దాంట్లోకి పోయేదానికి కష్టం కదా. కాబట్టి ఏం చేస్తారు తెలుసా, ఆ గ్రిల్స్ మధ్యలోనే ఒక డోర్ పెట్టి, ఎందుకంటే దాంట్లోకి మళ్ళీ సామాన్లు షిఫ్ట్ చేయాలంటే దానిని లాక్ తీసి దాంట్లో నుంచి తీసుకుంటారు. దొంగలు ఏ విధంగానూ ఇంట్లోకి ఎంటర్ కానియకుండా ఎంత జాగ్రత్తలు పడతారు. సరే, అవంతా పెద్ద దొంగతనం కాదు. అది నిజమైన దొంగలు ఎవరు ప్రశ్న. నిజమైన దొంగలు ఎవరంటే కువాసనలే నిజమైన దొంగలు. కువాసనలు, సువాసనలు కాదు, కువాసనలు. దాని గురించి వస్తాం మళ్ళా. కహ శోభతే యహ సదపి ప్రవిద్యః. కహ శోభతే. ఓం.
ఎవడు శోభిల్లును, శోభిల్లుట, శోభిల్లుట అంటే గౌరవము మర్యాదలు ఇచ్చి వాడికి శోభ, వాడిది గొప్పతనం, వాడు గొప్పోడండి, వాడు గొప్పోడండి అని అంటంగా ఎవడు అలా శోభించేటువంటి వాడు, ఎవడు గొప్పవాడు అనంటే సదపి ప్రవిద్య, ప్రవిద్య విద్య ప్రవిద్య, ఎవడికైతే ప్రకృష్టమైన విద్య ఉందో వాడు శోభిల్లుతాడు. దాన్ని మళ్ళీ చూద్దాం, ఊరికే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. మాతేవకా, తల్లి వలె, మాత ఇవ, తల్లి వలె నిన్ను వెన్నంటి ఉండి నిన్ను కాపాడేది. అంటే ఇప్పుడు తల్లిని కూడా ఇదైపోయింది, ఏమి తల్లిని కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. మాతాపుత్ర విరోధాయ, తల్లి కొడుకుకే విరోధం పెట్టేస్తుంది. ఏం తెలుసా? హిరణ్యాయ, బంగారం. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అంటే ఇప్పుడు బంగారం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి కొడుకేమైంది, విరోధం వచ్చేస్తుంది కదా. సరే, అయినా అదొక స్థాయి విచారణలో మనం వస్తుందని అనుకోండి. కానీ మామూలుగా లోకంలో సహజంగా చూస్తే తల్లితో సమానమైన వాళ్ళు ఇంకొకటి లేదు. అంటే తల్లి దగ్గర ఉంటే వాడికి ఇంకా హాయిగా ఉంటుంది. అలా తల్లి వలె నిన్ను బాగా చూచుకునేటువంటిది, నీకు ఇంక వేరే దేనిపైన ఆధారపడకుండా తల్లి మా తల్లి నాకు ఇది ఉంది అని నీకు అనిపిస్తుంది. అది ఏమిటి అంటే సుఖద సువిద్య. మాతేవ సుఖద, సుఖద సుఖమును ఇచ్చేది, మాతేవ తల్లి వలె. ఏదంటే సువిద్య, సువిద్య, విద్యలో సువిద్య. మళ్ళా కే మేధతే, మేధ, మేధస్సు అనకూడదు, మేధస్సు అంటే కండరము, కొవ్వు. మేధస్సు అంటే కొవ్వు. కొవ్వు తెల్లగా ఉంటుంది చూడండి, మనోళ్ళు దీన్ని తీసినప్పుడు కొవ్వును తీస్తారు, అది కొవ్వు. మేధ అంటే తెలివి, మేధ అంటే తెలివి, మేధస్సు అంటే కొవ్వు. నిన్న పిహెచ్డి చేసిన ఆయన ఒక బుక్ తీసుకొచ్చాడు. ఏమంటే కుప్పం, కృష్ణగిరి, ఇంకోటి ఎంతో రాశాడు. మూడు రాష్ట్రాల్లో ఈ దేవాలయాలు, దాంతోపాటుగా గ్రామ దేవతలు, దానికి సంబంధించిన హిస్టరీ, దానికి సంబంధించిన సంస్కృతి, దీనిపైన ఆయన పిహెచ్డి చేశాడు. దాంట్లో సుజ్ఞానంద ఆశ్రమం కూడా రాశాడు. చూసిన కుప్పంలో ఈ సుజ్ఞానంద ఆశ్రమం. సరే, బాగానే ఉంది. ఏం ప్రయోజనం దీని నుంచి? ఏం ప్రయోజనం చెప్పండి? మళ్ళీ నేను పిహెచ్డి చేసినాను, ఒక బుక్కుని పెట్టుకొని తిరుగుతాను వెనకంటే. ఏం పిచ్చి కదా. అతను రాశాడు మేధస్సు అని చెప్పి రాశాడు. నేను ఇంకా దాన్ని పాయింట్అవుట్ చేశాను అనుకోండి. నేను పిహెచ్డి అనే ఆయన దీంట్లో ముఖంలో ఎట్లా కనిపిస్తాను తెలిసిన, నేను ఒక పిహెచ్డిని అని ఇక్కడ పెద్ద ఇదిగా చేస్తాను, హడావిడి. అట్లాంటి వాడికి చెప్తే మాటలేమన్నా బొరకెక్తాయా? కనీసం మేధ అంటే ఏమి, మేధస్సు అంటే ఏమి అనే ఇంగిత జ్ఞానము కూడా లేనటువంటి వాడు ఒక పిహెచ్డి సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని
అప్రూవ్ చేశారంటే ఏం మాట్లాడాలా. మళ్ళీ దాంట్లో సంస్కృతం అనేటువంటి దాన్ని కొన్ని పదాలను ప్రయోగించడం, అది ద్రవిడ యూనివర్సిటీ అట్లాంటి వాళ్ళంతా ఉంటారు ఇక్కడ. కాబట్టి మేధ, తెలివి, ఈ బుర్ర ఉందే అది మేధస్సు. బుర్ర మేధస్సు. బుర్రలో ఉండాల్సింది మేధస్సు కాదు, మేధ. మేధాసూక్తము, మేధాదేవి అని ప్రారంభమవుతుంది. మేధాసూక్తం. మేధావి చిన్న సంశయ, మేధావి చిన్న సంశయ భగవద్గీతలో వస్తుంది. కాబట్టి మేధ, అది ఆ మేధ ఎప్పుడు పెరుగుతుంది, నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివి ఎప్పుడు పెరుగుతుంది అంటే దానవశాత్ సువిద్య. ఏది దానం చేస్తే బాగా పెరుగుతుంది అంటే నీ మేధను దానం చేసే కొద్దికి మరింత పెరుగుతుంది. నీ బుద్ధిని, నీకు తెలిసిన దాన్ని చెప్తూ ఉంటే ఏమవుతుంది, అది ఇంకా పెరుగుతుంది. అదొక్కటి దొంగలు చూడండి, దాన్ని దొంగలు కూడా ఎత్తుకుపోలేరు. కాబట్టి దాన్ని పెంచుకోవాలి. సరే, ఇప్పుడు రండి, ఇక్కడ మొదటిది కే దస్యవహ సంతి. దొంగలు ఎవరు? దొంగలు ఎవరో తెలుసుకోవాలి కదా. దొంగలు తెలిస్తే దొంగలతో దూరంగా ఉండొచ్చు, జాగ్రత్త పడతాం. దొంగ వచ్చినాడు అంటేనే ఎట్లుంటాం మనం. విద్యాప్రకాశ నందగిరి స్వామి వారు ఒక కథ, ఒక సాధువు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అయితే సాధువు పోతూ ఉంటే ఏం చేస్తారు, సాధువు కొంచెం గొప్పవాడు కాబట్టి వాళ్ళు ఎవరెవరో చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, సాధువు కనిపిస్తే చాలు, మామూలు ఇట్లా కనిపిస్తే కాదు, వాడు ఇంకా కొంచెం ఏం చేయాలంటే కొంచెం జిట్టు పెట్టి, రుద్రాక్షలు వేసి, చేతికి విభూతులు అంతా పెట్టి, నామాలు బాగా పెట్టి, బాగా కనిపిస్తూ, కొంచెం గంభీరంగా కనిపిస్తూ వెళ్ళాడని అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అందరూ వచ్చి ముందు నమస్కారం చేసి తాంబూలము అన్నీ కూడా ఇచ్చి, దక్షిణ తాంబూలాలన్నీ కూడా ఎక్కువ ఇస్తారు, ఇవన్నీ ఎక్కువ ఇస్తారు. సో వీడు ఏం చేశాడంటే, ఇతనికి బాగా డబ్బులు వస్తున్నాయి, ఏడపోయినా డబ్బులు వస్తున్నాయి. వాడు చెప్తాడో చెప్పడో దానికి తర్వాత ప్రశ్న. వీడి దగ్గర బాగా వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు, ఏడకి పోయినా డబ్బులు ఇస్తున్నారు, కావాల్సిన భిక్ష అంతా కూడా బాగా జరుగుతుంది. ఏడన పోయినామంటే కూడా ఇట్లా బాగుండేటువంటి వాళ్ళు కన్నా బాగా డ్రెస్ గీసి బాగా అలంకారం చేసుకొని బాగపోతే ముందు ఇవన్నీ రండి ఈ సత్రాలు ఉంటాయి చూడండి, సత్రాల్లో కూడా పిలిచి వాళ్ళకు ముందు బాగు పెడతారు, అన్నీ ఫ్రీగా ఇస్తారు. ఈ దొంగ గమనించినాడు వాడిని గమనించి, అరే ఏడపోయినా వీడికి అన్నీ బాగా సౌకర్యంగా ఉంటాయి, వీనితో మనం సఖ్యం చేసుకొని పోతే వీడంతా బాగా వీడికి అందరికీ వస్తున్నాయి కదా, వీడంతా ఎక్కడ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు చూసి లాస్ట్లో మనం ఒకసారిగా కొట్టేస్తే ఎక్కువ వస్తుంది అని ప్లాన్ చేసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. సాధువు దగ్గర వచ్చి నమస్కారం చేసి, అంటే ఇంకా సాధువు ఏం చేస్తాడు, ఆశీర్వాదం చేసి, ఏమైనా ఎక్కడ ఏమంత ఏదో అడిగాడు. స్వామి, నేను కూడా ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన, నేను కూడా వస్తున్నాను. సరే, ఈయన బయలుదేరాడు, ఆయన బయలుదేరాడు, ఇద్దరు. నేను కూడా మీతో పాటుగా వస్తాను స్వామి. వెరీ గుడ్ రా. ఇప్పుడు ఈ దొంగ కొన్ని ఇళ్లలోనే దొంగతనం చేసేవాడు, ఈ సాధువు అన్ని ఇళ్లలోనూ దొంగతనం వీడు దొంగతనం కాదు, డైరెక్ట్గా అందరూ వచ్చి వాళ్ళే ఇస్తూ ఉంటారు. వీడు గొప్ప దొంగన, సాధువు గొప్ప దొంగన? సాధువు ఇంకా పెద్ద దొంగ. దొంగలు బాగా గుర్తించగలరు.
దొంగలను పోలీసులు బాగా గుర్తిస్తారు. పోలీసు నిజమైన దొంగ. గుర్తించలేడు కదా. కాబట్టి పోలీసులు ఏం కావాలి, ముందు వాళ్ళకి అదే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బీగాళ్ళు పగలగొట్టేది తీసేది చూడండి, వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు తెలుస్తుంది, ఇది తెలుస్తుంది, వీళ్ళకి ఈ టెక్నిక్ కూడా తెలుస్తుంది. ఇవన్నీ పోలీసులకు బాగా తెలుస్తుంది. అంటే వాళ్ళు నిజమైన దొంగలు. వాళ్ళని మనం తిడుతున్నాం అనొద్దండి. వాళ్ళు దొంగలను పట్టుకోవాలంటే వాళ్ళు ముందు దొంగలు తెలియాలి కదా. కాబట్టి ఈ సాధువు ఎంతమందిని అంటే అందరిని చూస్తానే తెలిసిపోతుంది. ఒక అతను అన్నాడు, ఈ బిచ్చగాళ్ళు ఉండరు చూడండి, బిచ్చగాళ్ళు, మా ఊర్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడికి కాళ్ళు చేతులు లేవు, చేతులు ఉన్నాయి. వాడు బెంగళూరుకి పోయేవాడు అనమాట. బెంగళూరుకి పోయి బెగ్గింగ్ చేసుకొని వచ్చేవాడు. వాడు ఏం చెప్తాడు తెలుసు, ఊరికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా టిప్ టాప్గా వస్తాడు. ఈ ఊరిలో ఉన్నంతసేపు బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకోవడం, అంటే డ్రెస్సులు ఏం వేసుకుంటాడు, పైన ఒకటి వేసుకోవడం, డ్రాయర్ వేసుకోవడం, అంతే, వేరే ఇంకేముండదు. సరే, వాడు ఏం చెప్తాడు తెలుసా, వాడి మనిషిని చూసి, నాకు ఈయన 100 రూపాయలు ఇస్తాడు. ఇంకొక అతను చూసి, ఇతను 500 ఇస్తాడు, వీడు నాకు ఇవ్వడు చెప్పేస్తాడు వాడు. వాడికి ఎంత ఇది వచ్చింది చూడండి. వాడు కూర్చొని మాట్లాడుతుంటే వాడు చెప్పిన మాటలు ఏంటంటే, నీకు ఏం తెలుసు, నేను పోతే ఎంత వస్తుంది తెలుసా నాకు డబ్బులు, ఎట్లా తెలుసురా నీకు? కారు దగ్గరికి పోతాను అనుకో, చూస్తాడనమాట. చూస్తానే ఇతను ఇస్తాడా ఇవ్వడా నేను తెలిసి, సార్ అని తలుపు తడతాను డోర్ దగ్గర. వాడు ఇచ్చేవాడైతేనే నేను వాడిని తలుపు డోర్ తడతా అంటే పైన అద్దం ఇది రెడ్ లైట్ పడుతుంది కదా, తడితే వాడు తీసి 100 రూపాయలు ఇస్తాడు. కనీసం 100 రూపాయలన్నా ఇచ్చేవాడిని నేను తడతా. ఇంకొకటి 500 ఇచ్చేవాడు కూడా ఉంటాడు, ఇంకోటి అస్సలు ఈనోడు ఉంటాడు. వాని దగ్గరికి పోను నేను చూస్తాను, వాడికి నాకు అర్థమైపోతుంది. వాడు చెప్తాడు. అంటే ఎంత బెగ్గింగ్ చేసేటువంటి వాడికి ఎదుటివాని సైకాలజీ ఎంత తెలిసిపోయింది చూడండి. అట్లాగే ఈ దొంగల గురించి బాగా తెలుస్తుంది. పేకాట ఆడే వాళ్ళని బాగా గుర్తించేస్తారు. అదేవిధంగానే ఈ మందు తాగే వాళ్ళని బాగా ఐడెంటిఫై చేస్తారు. టైలర్స్ ఉంటారు చూడండి, టైలర్ బాగా గుర్తుపట్టేస్తాడండి వాడు. గమనించినారు మీరు ఎప్పుడన్నా? నేను ఒకసారి పెళ్ళికి పోయినాం, నేను మా మామ ఇద్దరు కలిసి పెళ్ళికి పోతే వేరే వాళ్ళు ఉంటే ఒక అతన్ని చూసి, మీరు ఎక్కడ టైలరింగ్ చేస్తున్నాడని అడిగాడు. ఏంద్ర ఇది ఈయన ఎట్లా అడుగుతున్నాడంటే, నేను పలానా జాగాలు చేస్తున్నాను, మీరు ఎక్కడ చేస్తున్నారని ఆయన అడిగాడు. ఈయన టైలరే, ఆయన టైలరే. ఎట్లా గుర్తుపట్టావు మామ అంటే, నీకేం తెలుసురా, నువ్వు గమనుండు అని అన్నాడు. సరే, ఒక గుర్తు ఏం చెప్పినాడంటే, ఇట్లా కట్ చేస్తారు కదా ఈ కత్తెరని ఇట్లా పట్టుకుంటారు కదా, కత్తిని పట్టుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడో ఏడేదో ఒక ఇది ఉంటుంది అని అన్నాడు. రఫ్గా అయిపోయి ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, అదొకటి. వాని ఫేసు, వాని చూసేటువంటి స్టైలు అది మాకు వెంటనే తెలిసిపోతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినామంటే నేను షేక్ హ్యాండ్ని బట్టి చెప్పేస్తా, అతని టైలర్ని గ్యారంటీ దాంట్లో లేదు. ఇంకా చూపుతో వాడు ఎట్లా చూస్తున్నాడు, వాడు కటింగ్, వాని స్టైల్స్ అవన్నీ ఉంటాయి, ఆ చూపు ఉంటుంది వాడికి. అందుకని నేను వాడిని చూసి నేను చెప్పేస్తాను. ఆ దృష్టితో ఉంటుంది వాడిది. అందుకని వాని చూపుని బట్టి, దాన్ని బట్టి నేను టైలర్ అని నేను చెప్పగలిగాను అందని అన్నాడు. చూడండి ఎట్లా ఉందో. ఈ సాధువు ఎంతమందిని చూసుంటాడు, అంతమందిని చూసి వీడు నాకు తాంబూలం ఇస్తాడా ఇవ్వడా, వీడు ఇస్తే ఎంత మాత్రం పెడతాడు, ఇదంతా ఈ సాధువుకు తెలుసు. చూడండి, అట్లాంటిది పక్కలో ఉండేవాడు దొంగ ఉన్నా కదని తెలీదా?
వీడు ఎదగట్టు వస్తున్నాడా, వీడు దొంగ నా వెంట పన్నాడు, నా దగ్గర ఉండే కొట్టేయాలని వీడు అనుకున్నాడు, నేను వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలా. చూడండి, పోయినారు. దాదాపు 15 రోజులు ఇద్దరు కలిసి పోయినారు. చాలా జాగ్రత్తగా అన్నాడు. లాస్ట్ డే వీడు ఈరోజు ముహూర్తం పెట్టినాడు. ఎవరు? దొంగ. ఈరోజు నేను ఇంతవరకు బాగా సంపాదించినట్టు వచ్చినాయి, ఎట్లయినా సరే ఈరోజు రాత్రికి ఖచ్చితంగా కొట్టేయాలా అని నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుంటే ఇద్దరికి ఒకే రూమ్ ఇచ్చినారు. సత్రంలో రూమ్ ఇచ్చినారు. సత్రంలో రూమ్ ఇస్తే ఓకే పడుకున్నారు, నిద్రపోయినారు. నిద్రపోతే దొంగ నిద్రపోయినాడా? నిద్రపోయినట్లు యాక్ట్ చేశాడు. సరే, నిద్రపోయినట్లు యాక్ట్ చేశాడు. సాధువు కూడా నిద్రపోయినట్లు యాక్ట్ చేశాడు. సరే, కొంతసేపు నిద్రపోయినాడు హాయిగా సాధువు. సరే, వీడు లేచినాడు. దొంగ లేచి సాధువు ఏవేవి ఉన్నాయో అన్నీ వెతికినాడు. దేనికి? ఈ డబ్బులు ఎక్కడ ఎత్తి పెడుతుంటాడు కదా, బ్యాగ్ ఉంది కదా, అది ఎక్కడ పెట్టినాడు అంతా వెతికినాడు. పోయిన ఆ రూమ్లో అంతా వెతికేసినాడు, ఏం దొరకలేదు. సాధువేమో హాయిగా గుర్రక పెట్టి నిద్రపోతున్నాడు. సరే, అంతా చూసి వీడికి నిద్ర రాలేదు. ఎందుకంటే కనిపించలేదు కదా, కనిపించలేదు ఒకటి, దొరకలేదు ఒకటి. ఏంది వీడు ఎంత ఇది చేశాడు, వీడు నేనే గొప్ప దొంగ అనుకుంటే నాకంటే గొప్ప దొంగని వీడు ఎట్లయితే పెట్టినాడు అని చెప్పి చూసి, సరే పొద్దున్నే లేచినాడు. లేచిన తర్వాత స్వామి నేను ఇంక బయలుదేరుతాను అందన్నాడు. సరే నేనా బయలుదేరు అందన్నాడు. స్వామి నాకు ఒక చిన్న డౌట్ అన్నాడు. ఏమో చెప్పు అన్నాడు. స్వామి మీరు డబ్బులు బ్యాగ్ ఉంది కదా, నేను పెద్ద దొంగనాయలు, నేను పెద్ద దొంగతనం చేసేవాడిని. నేను రాత్రి అంతా వెతికేసినాను, ఎక్కడ పెట్టినావు ఈ బ్యాగ్ను నాకు తెలియలేదు, ఇప్పుడు మాత్రం నీ దగ్గర ఉంది. ఎక్కడ పెట్టినావు అంటే, ఎవరు పిచ్చోడా, నువ్వు దొంగని నాకు ఫస్ట్ డే తెలుసు. ఈ పొద్దు నేను ఎక్కడ పెట్టాను తెలుసా, నీ తల కింద పెట్టినాను. నీ తల కింద, తల దిండు ఉంది కదా దాని కింద పెట్టినాను. ఎందుకంటే వీడు ఎక్కడ వెతుకుతాడు, అన్నీ వెతుకుతాడు. నువ్వు ఈరోజు ముహూర్తం పెట్టినావని కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు అన్నీ వెతికినావు కానీ నీ తల కింద వెతికినావా? ఎతకలేదు. చూడు, అదేరా టెక్నిక్. నువ్వు దొంగని నాకు తెలుసు కాబట్టి నీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాను. చూడండి ఎట్లా ఉంది. దొంగని గురించి తెలియని వద్దా? ఇప్పుడు శరీరం రండి శరీరం దగ్గరికి. మీరు చేస్తూ ఉండేటివన్నీ దేనికోసం చేస్తున్నారు? శరీరముతో అనుభవించే దానికి కదా చేస్తున్నారు. శరీరంతో అనుభవించేదానికి చేస్తున్నారు. శరీరానికి ఒక పేరుంది, భోగాయతనము. మనము పూజ చేసేటప్పుడు లాస్ట్లో అదేమది మంత్రపుష్పం చెప్తాం కదా. ఆయతనవాన్ భవతి ఏవం వేద. విన్నారా? ఆయతన ఉందా? ఆయతనవాన్ భవతి ఏవం వేద అంటే ఈ సంవత్సరం ఏర్పడింది, సంవత్సరం నుంచి మాసములు ఉన్నాయి, మాసముల నుంచి వారం నుంచి నెలలు, వారం నుంచి రోజులు, రోజుల నుంచి గంటలు, ఇట్లా దాన్ని అక్కడంతా కూడా మనం చెప్పి ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని వర్ణిస్తూ మంత్రపుష్పాన్ని చెప్పి స్వామికి మనం సమర్పిస్తాం. దాన్ని వీళ్ళు ఆ మంత్రం చెప్తారు కానీ పుష్పం కూడా వేస్తారు. మంత్రం చెప్తారు, పుష్పం వేస్తారు. ఇదంతా భగవంతుడే అని కదా ఉండాలా. అట్లా ఉండరు. ఇప్పుడు చూడండి, మంత్రం చెప్పడం గొప్పనా, మంత్రం గురించి తెలుసుకోవడం గొప్పనా? తెలుసుకోవడం గొప్ప. అందుకే వేదము చదివినవాడు గొప్పనా, వేద అర్థం తెలుసుకునేవాడు గొప్పనా? వేదార్థం తెలిసినవాడు గొప్ప. నువ్వు మంత్రం చెప్తే దాన్ని ఏ స్వరంలో ఎలా చెప్తే అది గొప్పదే కాదని చెప్పట్లేదు. దానికంటే దాని అర్థం తెలిసినవాడు గొప్ప. అలా ఫీల్ అవుతావు.
అందుకే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వం విదిత్వ యోగి పరం స్థానముపైతి చాద్యం. 8వ అధ్యాయం చివరి శ్లోకం చూడండి ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 12వ అధ్యాయంలో ఉన్నాం. 8వ అధ్యాయంలో ఇది వచ్చింది. ఎంత దాటుకొని వచ్చేసాడు 12వ అధ్యాయం అంటే. ఇవన్నీ మనస్సుకు పట్టి అంత పరిపక్వం రావాలి కదా. సరే, ఇప్పుడు ఇక్కడ రండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? వీడిప్పుడు భోగాయతనము, ఆయతనము అక్కడ ఉందిగా, ఇక్కడ కూడా భోగాయతనము. ఆయతనం అని అంటే ఇలా ఏర్పడినది. ఈ శరీరాన్ని ఏమంటున్నారంటే భోగాయతనము, భోగమును అనుభవించుట కొరకు ఏర్పడినటువంటిది. ఎవరు? దీనితో ఎవడు అనుభవిస్తున్నాడో వాడు. దీనితో ఎవడు అనుభవిస్తాడు? ఇది నేనంటే మనస్. ఇక్కడ కర్త. కర్త ఎవడు? ఆ కర్తే. వాడు కర్మ చేసుకున్నాడు కదా. కర్మ చేసుకుని ఉండేటువంటి వాడు ఆ కర్మ ఉంది కదా, ఆ కర్మను అనుభవించాలి కదా. వాడు సుఖమో దుఃఖమో ఉంది కదా, సుఖాన్ని అనుభవించాలా దుఃఖాన్ని అనుభవించాలి కదా. సుఖాన్ని అనుభవించాలన్నా దుఃఖాన్ని అనుభవించాలన్నా దానికి సూక్ష్మంగా అనుభవించే సుఖం ఉంటుంది, సూక్ష్మంగా అనుభవించే దుఃఖము ఉంటుంది. స్థూలంగా అనుభవించే సుఖము ఉంటుంది, స్థూలంగా అనుభవించే దుఃఖము ఉంటుంది. ఇప్పుడు స్థూలంగా అనుభవించాల్సినటువంటి సుఖమును అనుభవించాలంటే స్థూలంగా శరీరంతో అనుభవించాలి, స్థూలంగా శరీరంతో దుఃఖాన్ని అనుభవించాలి. అంటే ఇప్పుడు దానికి సరిపోయే శరీరం కదా రావాలి. ఇప్పుడు శరీరము, ఇప్పుడు చూడండి, శరీరం అనేది రావాలనంటే, నీకు శరీరం రావాలనంటే నీ కర్మలో నీకు అనుభవించేటువంటిది పరిపక్వతం కావాలా. నీ కర్మ చనిపోయినాడు. ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయినాడు. వాడు ఎట్లుంటాడు? ఇప్పుడు సూక్ష్మరూపంగా ఉంటాడు. వాడు ఆ సూక్ష్మరూపంగా ఉండేటువంటి వాడు ఇప్పుడు మళ్ళా వాడు జన్మించాలంటే ఆ కర్మ పరిపక్వం కావాలి. వాడిది అంటే వాడిలో ఉండే కర్మ దాన్ని మెచ్యూరిటీ రావాలా. మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు అది పైకి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు దానిని బట్టి వాడు మళ్ళీ పుడతాడు. ఎక్కడ పుట్టాలా, ఎలా పుట్టాలా అనేటువంటిదంతా వస్తుంది. దాన్ని బట్టి శుక్రశోణితాకార జీవాదృష్ట, శుక్రశోణితాకారములు అనేటువంటివి ఉపాదాన కారణములు, నిమిత్త కారణములు జీవాదృష్టములు. ఇది ఇప్పుడు ఇక్కడ టాపిక్ మనం ఈ లాస్ట్ సరే. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది వాడు కర్మను అనుభవించేదానికి ఎవరి దగ్గర పుట్టాలా, ఎక్కడ పుట్టాలా, ఎలా పుట్టాలా, వాడి వాతావరణం చుట్టూ ఎలా ఉండాలా, ఆ ప్రదేశంలో వాడు పుడతాడు. చూడండి, ఆ ప్రదేశంలో పుడతాడు. ఎందుకు? వాడి కర్మ అది ఉందిగా. జీవాదృష్ట సంస్కారములు ఏమున్నాయో అంటే వాడు చేసుకుండే అదృష్టము, వాడు చేసుకుంటే సంస్కారాలు, వాడు చేసుకుంటే వాసనలు అవన్నీ ఉన్నాయి. దాన్ని అనుభవించేదానికి అది ఎక్కడ సరిపోతుందో, ఏ ప్లేస్ సరిపోతుందో ఆ ప్లేస్లో వాడు పుడతాడు. దానికి సరిపోయేటట్లుగా సంతానం, దానికి సరిపోయేటట్లుగా భార్య, దానికి సరిపోయేటట్లుగా బంధువులు, దానికి సరిపోయేటట్లుగా భర్త, దానికి సరిపోయేటట్లుగా తల్లిదండ్రులు, దానికి సరిపోయేటట్లుగా అన్ని విషయాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? వీటి లోపల ఉండేటివే బయటపడినాయి. అర్థమైంది? ఇప్పుడు మెమరీ కార్డ్ ఉంది. మెమరీ కార్డుని పెడితే ఎన్ని వచ్చినాయి లేదా? నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. దాన్ని పేపర్లో తీస్తే, ప్రింట్ తీస్తే, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే సాఫ్ట్ కాపీ. స్క్రీన్ మీద కంటే స్క్రీన్ మీద చూసేటట్లుగా నువ్వు పంపిస్తే అది సాఫ్ట్ కాపీ. నువ్వు ప్రింట్ తీస్తే హార్డ్ కాపీ. ఇది హార్డ్ కాపీ. ఈ శరీరం ఏంటి? ఇప్పుడు హార్డ్ కాపీ. నువ్వు మనసుతో అనుభవించేది సాఫ్ట్ కాపీ. ఈ రెండింటికి కారణం మెమరీ కార్డ్.